చూసారా? ఇంకా ప్రోటోటైపింగ్ చాలా జాగ్రత్తగా కూర్చొని చేయడం వల్ల తెలుసు కదా మీకు, స్వైప్ అప్, రైట్, లెఫ్ట్. సో దిస్ ఇస్ హౌ ఇట్ కమ్స్. అండ్ హలో, వెల్కమ్ బ్యాక్ అగైన్. ఈ వీడియోలో డిఫరెంట్గా నేర్చుకుందాం, ఓకేనా? నేను చూపించినవి మీరు మీ డిజైన్స్లో చేసి ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసి నన్ను ట్యాగ్ చేయండి. ఎందుకంటే ఇవి స్మాల్ టాస్క్, బట్ మీ డిజైన్స్లో చాలా ఇంపార్టెంట్. అండ్ అందరూ 2 minutesలో ఎలా చేయొచ్చు, 1 minuteలో ఎలా చేయొచ్చు అని ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెడతా ఉంటున్నారు. బట్ ఐ డోంట్ వాంట్ టు డూ దట్. ఐ క్యాన్ డూ దట్, బట్ నేను ఎందుకు చేయట్లేదు అని అంటే ఐ వాంట్ టు టెల్ ద సైకాలజీ బిహైండ్ ఇట్. ఎందుకు అది అలానే పెట్టాలి, సో స్లోగా యానిమేషన్ ఎందుకు చేయాలి, ఎలా పెడితే యూజ్ ఉంటుంది, ఎలా పెడితే అంటే కొంచెం ఫ్యాన్సీగా పెట్టచ్చు. బట్ ఎందుకు పెద్ద పెద్ద కంపెనీస్ హై ఫ్యాన్సీ ఇంటరాక్షన్స్ యూజ్ చేయరు? అండ్ ఇప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళు అండ్ ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం చేస్తున్నారు అని అంటే ఇలా చేయొచ్చు ఫస్ట్ అన్నట్టు. కొన్ని వర్క్ అవ్వవు, కొంతమంది డెవలపర్స్ చేయలేరు. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటూ చేయాలి. కాబట్టి ఒక 2-3 ఎగ్జాంపుల్స్ మీకు చూపిస్తాను. సో దాన్ని బట్టి మీకు ఐడియా వస్తుంది. మీరు చేసే ప్రాజెక్ట్ని బట్టి ఎలాంటి డిజైన్స్కి ఎలాంటి, అంటే ఓన్ పర్సనల్ ప్రాజెక్ట్స్ అయితే డిఫరెంట్, మీరు ఎలా అన్నా చేసుకోవచ్చు. ఒకవేళ కంపెనీ వైజ్ చేస్తే యూ హ్యావ్ టు టాక్ విత్ యువర్ డెవలపర్స్, ప్రాజెక్ట్ మేనేజర్స్, వాట్ దే కెన్ డూ. అంటే వాళ్ళు ఏమైనా చేయగలుగుతారా, లేకపోతే వాళ్ళకి ఏమైనా బౌండరీస్ లాగా ఉన్నాయా, ఇవి మాత్రమే చేయగలను అలాంటివి ఏమైనా పెట్టుకున్నారా, ఇవన్నీ మాట్లాడుకోవాలన్నమాట. ఇప్పుడు మనం చేస్తూ మాట్లాడుకుందాం, ఓకే? సో నేను ఆల్రెడీ కొన్ని స్క్రీన్స్ అయితే చేసి పెట్టేశాను. ఎందుకనంటే మీరు అవన్నీ చేస్తూ మీకు చూపిస్తూ ఉంటుంటే ఇది 1 or 30 minutes అలా వెళ్ళిపోతూ ఉంటుంది. సో అందుకని నేను చేసాను. బట్ ఐ ఎక్స్ప్లెయిన్ వాట్ ఐ డిడ్ అండ్ ఎవ్రీథింగ్. చూస్తేనే మీకు అర్థమైపోద్ది. ఇక్కడ మీరు చూసేస్తే స్మాల్ యాక్షన్స్ దట్ ఒకవేళ మనం యాడ్ టు కార్ట్ మీద క్లిక్ చేస్తే అది ఎలాగ కార్ట్ లోపలికి వెళ్తుంది అన్న చిన్న ఇంటరాక్షన్. సో ఈ ఇంటరాక్షన్స్కి అంటే మనం ఎలా ఆలోచించాలి, ఎలా ఆలోచిస్తే బాగుంటుంది అన్నది నేను చేసి పెట్టా. ఇక్కడ యాడ్ టు కార్ట్ అన్నది నేను బటన్ కింద కన్సిడర్ చేసుకొని పెట్టుకున్నాను. ఒకవేళ మీరు టెక్స్ట్ కింద పెట్టుకుంటారని ఇట్స్ అప్ టు యూ, ఓకే? సో ఈ బటన్కి నేను ఏం చేశానంటే 3 different స్టేట్స్ పెట్టాను, 3 different వేరియంట్స్ పెట్టాను అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫ్రేమ్ తీసుకొని, ఓకే, ఒక ఇన్స్టెన్స్ని ఇక్కడ పెడుతున్నా, ఓకే? దీన్ని ప్లే చేసి చూద్దాం. ప్రోటోటైప్లోకి వెళ్ళి ఫ్లో స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ పెడుతున్నా. సో దీన్ని ప్లే చేస్తున్నాను. ఒక్క నిమిషం ప్రోటోటైపింగ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి నన్ను పెట్టేద్దాం. ఇది ఎంత వస్తే అంత కనిపిస్తుంది. ఇందాకదే బెటర్ ఏమో కదా, ఇదే ఉంచేస్తాను, ఓకే? ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఒక చిన్న యాక్షన్ జరుగుద్ది ఇక్కడ, ఓకే? అంటే మనం క్లిక్ చేసినట్టు యూజర్స్ తెలియడానికి ఇక్కడ మైక్రో ఇంటరాక్షన్ అనేది నేను అప్లై చేశాను. సో కాంపోనెంట్స్ చేసినప్పుడు నేను ఏం చేశానంటే 3 elements తీసుకున్నా. ఫస్ట్ది లాస్ట్ది సేమ్ ఐకాన్స్, బట్ మిడిల్లో మాత్రం క్లిక్ చేస్తే ఇది చిన్నగా వచ్చి వెళ్ళిపోవాలి అన్నది ఇచ్చాను అనమాట. ఆల్రెడీ ప్రోటోటైపింగ్ మీద 3 వీడియోస్ చేస్తున్నాను. అందులో చాలా క్లియర్గా చెప్పున్నాను. ఇది అర్థం కాకపోతే ప్లీజ్ గో అండ్ వాచ్ దోస్ వీడియోస్, దెన్ కమ్ బ్యాక్ టు దిస్ వీడియో, ఓకే? సో ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఫస్ట్ దానికి ఇంటరాక్షన్ ఏమి ఇచ్చానో చూడండి. ఆన్ ట్యాప్, ఇది కాంపోనెంట్ కాబట్టి ఆన్ క్లిక్ అని రాదు, ఆన్ ట్యాప్ అని వస్తుంది. సో ఆన్ ట్యాప్ చేసిన ఇమీడియట్గా చేంజ్ టు యాక్టివ్ అంటే దీనికి నేను వేరియంట్ నేమ్ యాక్టివ్ ఇచ్చాను అనమాట. ఇక్కడ చూస్తున్నారా, డిజైన్ ప్యానల్లోకి వెళ్ళి ఇది చూసారు కదా, వేరియన్స్ కాన్సెప్ట్స్ కూడా తెలియాలంటే కాంపోనెంట్స్ కాన్సెప్ట్స్ తెలియాలి. ఫిగ్మా పార్ట్ 1 పార్ట్ 2 చూస్తే మీకు అర్థమైపోద్ది, చూడండి, ఓకే? చేంజ్ టు యాక్టివ్ అంటే దీనికి కనెక్షన్ ఇచ్చాను. బట్ ఏ కనెక్షన్ ఇచ్చాను, ఏ ట్రాన్సిషన్ ఇచ్చాను, స్మార్ట్ యానిమేట్, ఇన్స్టెంట్ ఇవ్వాల, కొంచెం స్మూత్గా అంటే పైకి వచ్చి క్లోజ్ అయ్యేటట్టు పెట్టా అనమాట. పెట్టి దాని తర్వాత 300 milliseconds ఇచ్చాను. సో దానివల్ల ఇక్కడ ఏమవుతుంది అంటే ప్లే చేసినప్పుడు కొంచెం స్మూత్గా, మరీ ఫాస్ట్గా కాదు, మరీ లేట్గా కాదు, నీట్గా వచ్చి వెళ్తుంది, రైట్? సో ఇక్కడ ఏదన్నా యానిమేషన్ అప్లై చేసేటప్పుడు మనకి టైం ఇంపార్టెంట్, ఏ ట్రాన్సిషన్ పెట్టామో అన్నది అది కూడా చాలా ఇంపార్టెంట్, ఓకే? ఇది అబ్జర్వ్ చేశారు కదా. ఇది ఎందుకు పెట్టానంటే ఇప్పుడు నేను చూపించే ఒక చిన్న ఇంటరాక్షన్ ఇట్స్ ఆల్ అబౌట్ కనెక్టెడ్ టు దిస్ కార్ట్, యాడ్ టు కార్ట్ ఆప్షన్. అందుకని దీనికి మాత్రమే చిన్న మైక్రో ఇంటరాక్షన్ పెట్టాను. సో ఇవి నేను కొన్ని స్క్రీన్సే పెట్టాను. దీంట్లో ఒక చిన్న యానిమేషన్ వచ్చేటట్టు పెట్టాను. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది. ప్రోటోటైప్ ప్యానల్ ఆల్రెడీ పెట్టా అండ్ ఐఎమ్ ప్లేయింగ్ దిస్ వన్. ఇక్కడ ఏంటంటే నేను హాఫ్ స్క్రీనే తీసుకున్నాను, ఫుల్ స్క్రీన్ కాకుండా ఒక ఎలిమెంట్ ఎలా వెళ్తుంది అన్న దాని మీద కాన్సన్ట్రేట్ చేద్దామని. సో వెన్ ఐ క్లిక్ ఆన్ ప్లస్, ఆ ఎలిమెంట్ చిన్నదిగా అయ్యి కార్ట్ లోపలికి యాడ్ అయ్యి అది 1 కింద అయ్యింది. సేమ్ అదే ఫ్లో నేను ఏం చేశానంటే ఇంకొక డిఫరెంట్ స్క్రీన్ లాగా అంటే కార్ట్ బ్యాగ్లో యాడ్ అయినట్టు 1 అని చూపిస్తుంది. అలా
ఈ స్క్రీన్లో ఈ ప్లస్ ఐకాన్కి నెక్స్ట్ స్క్రీన్కి కనెక్షన్ ఇచ్చా. బట్ ఇక్కడ ఏమైందనంటే అది కొంచెం మూవ్ అవుతున్నట్టు కనిపించాలంటే అక్కడ ఉన్న ఎలిమెంట్ ఇంకా చిన్నదిగా చేయాలి ఫుడ్ ఐటమ్ని. సో ఇక్కడ బర్గర్ చిన్నదిగా చేసా అండ్ ఇక్కడ క్లిక్ చేస్తే ఈ స్క్రీన్ వచ్చేటట్టు. బట్ నెక్స్ట్ స్క్రీన్ అనేది ఏమవుతుంది, ఇది కార్ట్లోకి యాడ్ అయినట్టు అనిపిస్తుంది. సో ఇక్కడ మనం ఎలాంటి యాక్షన్ ఇవ్వకుండా దానంతటా అదే వెళ్ళాలి. సో అలా వెళ్ళాలి అంటే ఏం చేయాలంటే ఆఫ్టర్ డిలే ఇవ్వాలి. సో ఇక్కడ నేను అదే ఆఫ్టర్ డిలే 1 millisecond ఇచ్చాను అండ్ నావిగేట్ టు దిస్ స్క్రీన్, అంటే స్క్రీన్ నేమ్ ఏదైతే ఉంటుందో అదే అక్కడ వచ్చేస్తుంది. అండ్ స్మార్ట్ యానిమేట్ జంటల్ ఇచ్చాను అండ్ 1200 milliseconds ఇచ్చాను అనమాట. సేమ్ థింగ్ విత్ లాస్ట్ స్క్రీన్. ఇప్పుడు ఈ బర్గర్ అనేది ఏమవుతుంది, బర్గర్ లోపలికి యాడ్ అయ్యి 1 వచ్చినట్టు వస్తుంది అనమాట. ఓకే, 1 వచ్చింది. సో దానికి కూడా సేమ్ ఏమి క్లిక్ చేయకుండా ఆటోమేటిక్గా రావాలి కాబట్టి 1 millisecond సేమ్ అలాగే రావాలి కాబట్టి 50 milliseconds ఇచ్చాము ఆఫ్టర్ డిలే. అండ్ స్మార్ట్ యానిమేట్ ఈజ్ అవుట్ రావాలి అంటే 1 అనేది బయటకు వచ్చేటట్టు ఉంటుంది కాబట్టి ఈజ్ అవుట్ అనేది బెటర్ ఆప్షన్ అనమాట అక్కడ, అందుకని ఈజ్ అవుట్ పెట్టా అనమాట. సో అర్థమైంది కదా, సేమ్ ఇలానే ప్లస్ చేస్తే చిన్నదయ్యింది, ఫాస్ట్గా ఇక్కడ వెళ్ళిపోయినట్టు అనిపించింది కదా. సో వాట్ వీ క్యాన్ డూ ఇస్ డిలే ఒకసారి 300 milliseconds పెడదాం, చూద్దాం ఏమవుతుందో. 6 పెట్టా, ఫస్ట్ యాడ్ టు కార్ట్, యాడ్ చేశాను. కొంచెం పర్లేదు అనిపించింది, మీకేమనిపించింది? సేమ్ ఇదే కార్ట్ ఆప్షన్ ఇలాగ చూపించవచ్చు అండ్ రెగ్యులర్గా అందరూ చూపిస్తారు కదా ఇలా కూడా చూపించవచ్చు అన్నట్టుగా నేను పెట్టున్నాను. ఒకవేళ మీకు ఏది నచ్చితే అలా, ఒకవేళ మీ డిజైన్స్లో యూజ్ చేసుకోవాలనుకుంటే యూజ్ చేయొచ్చు. ఈ ఫిగ్మా ఫైల్ అయితే నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, యూ కెన్ యూజ్ దిస్ వన్. అండ్ అలానే ఇప్పుడు ఈ విషయంలో వచ్చేటప్పటికి ఎలాంటి యానిమేషన్ చేయాలి, ఎలాంటి యానిమేషన్ చేయలేము అన్నది ముందుగా ఒకసారి మీరు డెవలపర్స్తో మాట్లాడుకోవాలి. మీకు చాలా క్రియేటివిటీ ఉంది, మీకు యానిమేషన్లో ఇంటరాక్షన్స్ ఇచ్చే దాంట్లో చాలా క్లారిటీ ఉంది, బట్ ఇట్లా డెవలపర్స్ అంత చేయలేరు అని అంటారు. అలాంటి సిచ్యువేషన్లోనే ఒక సిచ్యువేషన్ ఉంది, అది ఏంటంటే నేను హైదరాబాద్ కంపెనీలో వర్క్ చేసేటప్పుడు ఒక కంపెనీకి వర్క్ చేశాను అనమాట. సో ఆ కంపెనీ వాళ్ళకి నేను యానిమేషన్ బాగా చేసి ఇచ్చా వెబ్సైట్కి. అదొక సర్వీస్ బేస్డ్ కంపెనీ. వాళ్ళు ఏమన్నారు అని అంటే చేసినంత వరకు ఈ యానిమేషన్ డెవలపర్స్ అయితే చేయలేరు. సో ఇది చాలా మినిమల్గా ఉండాలి, ఇంటరాక్షన్స్ ఏమొద్దు, జస్ట్ స్క్రోల్ చేయాలి, కాల్ టు యాక్షన్ మీద క్లిక్ చేయాలి, అప్పుడు వెళ్ళాలి, అంతవరకే చెప్పారు. సో అంతవరకే చేసి ఇవ్వాల్సి వచ్చింది. అంటే అంత టైం వేస్ట్ చేసుకుని అడిగేదానికంటే బెటర్ ముందుగానే అంటే ఎలాంటివి చేయగలుగుతారు ఎలాంటివి చేయలేరు అని కనుక్కుంటా బెటర్. సో అది ఇప్పుడు చూపిస్తాను చూడండి. అంటే నేను చేసింది వద్దన్నారు అన్నది వాళ్ళకైతే చాలా బాగా నచ్చింది యానిమేషన్, బట్ డెవలపర్స్ చేయలేరు అన్నది చెప్పిన దానికి అంత కష్టపడింది వేస్ట్ అనిపించింది అనమాట. పెద్దగా చూద్దాం. సో క్లోజ్ చేస్తున్నా, ఇట్ టేక్ సమ్ టైం, ఒక్క నిమిషం. లెట్ మీ ఫిక్స్ ద స్క్రీన్, ఫుల్ స్క్రీన్ ఫిట్ విత్. ఓకే, ఇప్పుడు ఆ కంపెనీ నేమ్ అయితే నేను కొంచెం బ్లర్ అవుట్ చేయాలి కాబట్టి చేసా. సో కొంచెం స్లో ఉన్నది సిస్టమ్, మీరు కూడా కొంచెం ఓపిక్గా పెట్టాలి. అప్పుడు మనం ట్రైల్ వేసేటప్పుడు డైరెక్ట్ ఇమేజెస్ అయితే యూజ్ చేయం కదా. సో షట్టర్ స్టాక్ నుంచి ఒక శాంపుల్ ఇమేజ్ తీసుకున్నాను అనమాట. సో అండ్ దిస్ వన్, ఇదైతే అడోబ్ XDలో టిల్ చేసుకున్న ఆప్షన్ ఇచ్చేవాడు అనమాట. సో ఇది అడోబ్ XD నుంచి ఫిగ్మాలో ఇంపోర్ట్ చేసిన ఫైల్. ఇది ఫైల్ అని అంటే ఓన్లీ ఈ పార్ట్ మాత్రం. ఓకే, నేను ఫైలే చూపిస్తాను డైరెక్ట్గా. సో ఆ యానిమేషన్స్ చేయడానికి ఇక్కడ కొన్ని కైండ్ ఆఫ్ యానిమేషన్ మూమెంట్స్ చేంజెస్ చేయాల్సిన అవసరం వచ్చింది. అండ్ దెన్ ఫైనల్గా ఇలా వస్తుంది. అండ్ ఫ్లో 2 అంటే డిజిటల్ అసెట్స్ ఎలా కనిపించాలి అన్నట్టు ఒక ఫ్లో అనమాట. సో దాని తర్వాత సపరేట్ ఫ్లోస్ చేసుకోవడమే నేను ప్రిఫర్ చేస్తాను. అంత క్లమ్జీ అయిపోయి వైరల్ లాగా కనిపించి ఇబ్బంది పెట్టే అంత చేయాలని నేను అనుకోవట్లా. ఒక నేమింగ్ అనేది నేర్చుకుంటాను అనమాట. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. అండ్ ఇంకా నాకు మరీ టైం ఉండేటప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అండ్ ఫ్యూ ఆఫ్ మై స్టూడెంట్స్. ఓకే, స్టూడెంట్ అని అంటే ఇది నా స్టూడెంట్ చేశారనమాట. సో తను చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ యానిమేషన్స్ కనిపిస్తున్నాయా, హార్ట్ బీట్ అదంతా పెరుగుతూ తగ్గుతున్నట్టున్నది. దీని మీద క్లిక్ చేసి అదంతా ఫిగ్మాలోనే చేశారు, ఏమీ డిఫరెంట్ టూల్ అయితే యూజ్ చేయలేదు. సో ఇది కూడా ఫిగ్మాలోనే చేసింది. వీ కెన్ స్కిప్ ఆర్ వీ కెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్.
ఓకే, సో సైన్ ఇన్, వీ కెన్ సైన్ ఇన్ విత్ అంటే ఫేస్బుక్, గూగుల్ ఏదైనా చేయొచ్చు. అండ్ సైన్ ఇన్ విత్ పాస్వర్డ్ అండ్ సైన్ ఇన్ మెయిలా ఫీమేలా అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇది డేటింగ్ యాప్ అన్నట్టు అనమాట. సో ఇవన్నీ ఈ యానిమేషన్స్ అన్నీ తనే చేసింది, యూకే అమ్మాయి. అండ్ కరెంట్ లొకేషన్ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఇచ్చారు. అండ్ యూనో కైండ్ ఆఫ్ స్మాల్ కంగ్రాచులేషన్ యూ డిడ్ ఇట్ అన్నట్టు. ఇక్కడ కూడా యానిమేషన్ చాలా మంచి యానిమేషన్ అయితే ఇచ్చింది తను. తెలుసు కదా మీకు స్వైప్ అప్, రైటా లెఫ్టా, సో ఆ యానిమేషన్ కూడా తనతోనే చేయించాను. సో ఇది కూడా తనే చేసింది. యాప్స్కి యానిమేషన్స్ కావాలి, వెబ్సైట్స్కి అంత యానిమేషన్స్ ఇష్టపడే వాళ్ళు చాలా తక్కువ ఉంటారనమాట. డిఫరెంట్ రీజన్స్ వల్ల వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. వెబ్సైట్స్లో యానిమేషన్ బాగున్నది ఒకటి ఉన్నది, అది చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇది కంప్లీట్ చేద్దాం. ఓకే, దీని తర్వాత చార్టింగ్ ఎలా చేయాలి, ఈ స్క్రీన్స్ అయితే పెట్టున్నది. ఇవే నేను స్టూడెంట్స్తో చాలా వాళ్ళ ఫైల్స్ నీట్గా ఆర్గనైజ్డ్గా పెట్టిస్తాను అనమాట. నా స్టూడెంట్స్ అందరూ నీట్గా పెట్టుకుంటారు ఇలాగా. అలాంటిది నా స్టూడెంట్ ఇంకొకటి చేసింది, అది కూడా నేను చూపిస్తాను. అండ్ యూఎక్స్ పార్ట్ అదంతా డిఫరెంట్గా పెట్టుకున్నది. అండ్ వెబ్సైట్ బర్గర్ వెబ్సైట్ అన్నది నేను ఏం చేస్తానంటే కమ్యూనిటీ నుంచి ఒక ఫైల్ తీసుకున్నాను. ఐల్ ట్రై ఆర్ ఐల్ టెస్ట్ మై సెల్ఫ్ విత్ డిఫరెంట్ డిజైన్స్ అనమాట. నేను పబ్లిక్గా పెట్టుకోలేను, ఎందుకంటే ఇది నా డిజైన్స్ కాదు. కమ్యూనిటీలో ఒకరు ఎవరో అప్లోడ్ చేశారు, బట్ ఐ వాంట్ టు టెస్ట్ మై ప్రొటోటైపింగ్ స్కిల్స్, ఏది ఎలా వస్తే బాగుంటుంది అన్నట్టు ట్రై చేశాను అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్యానర్ 1 అని బర్గర్ వచ్చింది, చూసారా, కనిపించిందా? ఐ అప్లైడ్ ఆల్ ద ప్రొటోటైపింగ్స్ అనమాట. సో ఇక్కడ ఒకసారి ఆర్ క్లిక్ చేస్తున్నా. సో దిస్ ఈస్ హౌ ఇట్ కమ్స్. అండ్ ఇలా రావాలని నేను పెట్టా. ఇవన్నీ ఇప్పుడు ప్రొటోటైపింగ్లో ఏదైనా సరే దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అని అంటే ఏ కైండ్ ఆఫ్ యానిమేషన్ పెట్టాలి, యూజర్స్కి ఎలా వస్తే స్మూత్గా అనిపిస్తుంది, యూజర్ సైకాలజీ ఏంటి, అంటే యూజర్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇదంతా ఎక్స్పీరియన్స్ని బట్టి వస్తూ ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు యూజర్స్ ఇప్పుడు లెఫ్ట్ మెన్యూ మీద హాంబర్గర్ మెన్యూ లెఫ్ట్ సైడ్ ఉందనుకోండి, దాని మీద క్లిక్ చేస్తే లెఫ్ట్ సైడ్ నుంచే రావాలి ఎప్పుడైనా సరే. రైట్ సైడ్ నుంచి వచ్చిందని అంటే కొంచెం ఆడ్గా ఉంటుంది. అలాగే ఇప్పుడు వెబ్సైట్స్ కూడా దే విల్ ఎక్స్పెక్ట్ సంథింగ్, ఇలా వస్తే బాగుంటుంది, అలా వస్తే బాగుంటుంది అన్నట్టు. సో వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో అన్నది తెలుసుకోవాలి. అది ఎలా తెలుస్తుంది అంటే ప్రాక్టీస్ చేసి మనం టెస్టులు చేపిస్తూ ఉంటే తెలుస్తుంది అనమాట. ఇది కూడా నేను టెస్ట్ చేయించిన బాగా స్మూత్గా ఉంది ఇలా అంటూ ఉండేవారు. కానీ ఇందులో కొన్ని నేను మిస్టేక్స్ చేసినవి కూడా చాలా ఉంటాయి అన్నమాట. ఇది ఇంకొక వెబ్సైట్, ఇది కూడా చూడండి. వీటన్నిటికీ లోడింగ్ టైం ఎక్కువ అవుతూ ఉంటుంది, కొంచెం చిరాగ్గా ఉంటుంది, ఓపిక పట్టాలి. ఓకే, అంటే నేను చేసిన దాంట్లో అన్నీ కరెక్ట్ ఉంటాయి అన్నట్టు ఏం లేదు కదా, నేను చేసిన దాంట్లో చాలా మిస్టేక్స్ ఉంటాయి. ఇది నేను ఇంకొక అమ్మాయి కలిసి చేసిన ప్రాజెక్ట్. సో స్మూత్ యానిమేషన్స్ కొంతమంది యాక్సెప్ట్ చేస్తారన్నారు కదా, అలా యాక్సెప్ట్ చేసిన డిజైన్స్ అనమాట కొన్ని. అలా అని ప్రతిదానికి ప్రతి స్క్రీన్ పక్క నుంచి సైడ్ నుంచి రావడం కూడా కరెక్ట్ కాదు కొన్నిసార్లు. కొంతమంది ఏంటంటే ప్యారలల్ స్క్రోలింగ్ చాలా ఇష్టపడతారు. లైక్ ఇప్పుడు వస్తున్నాయి చూసారా, కిందకి స్క్రోల్ చేయగానే ఎలిమెంట్స్ ఎలా కనిపిస్తాయి, ఎలా వస్తాయి అన్నది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లైక్ ఇప్పుడు యాపిల్ వాడిది అలానే ఉంటుంది కదా. సో అలా కొన్ని ట్రై చేయండి, మీకు మీరుగా ట్రై చేస్తే మంచి అవుట్పుట్ వస్తుంది. అండ్ వన్ ఆఫ్ మై స్టూడెంట్ చేసిన ప్రాజెక్ట్ చూపిస్తాను, దాని ప్రొటోటైపింగ్ ఎలా ఉంటుంది అని అంటే బుర్రపాడవుతుంది. ప్రతిభ అని, షీ ఈస్ వెరీ టాలెంటెడ్, షీ ఈస్ రియలీ గుడ్ ఎట్ యూఐ డిజైనింగ్ అనమాట. Right now she is doing her masters. Hope she'll get the job soon. But తన ఫైల్ చూపిస్తాను. సో ఇక్కడ కనిపిస్తుందా, తన ఫైల్ చూడ్డానికి రెడీగా ఉన్నదా? చాలా భయపడతారు, చాలా భయపడతారు. ఉత్తి చాలా కాదు, చాలా చాలా అంటే చాలా చాలా అంటే చాలా చాలా చాలా. ఇది ఓపెన్ అవ్వడానికి టైం పడుతుంది, ఇది రోజు అవ్వదు. అంత పెద్ద ఫైల్, అంత కష్టపడి చేసిన ఫైల్. రీసెంట్గా యూజబిలిటీ స్టడీస్ కూడా చేసింది తను, అందరికీ బాగా నచ్చింది. ఎందుకంటే అన్ని స్క్రీన్స్ చేసి ప్రొటోటైపింగ్, ఇప్పుడు చూసారా ఇవన్నీ స్క్రీన్సే. ఇప్పుడు దగ్గరగా పెడితే కొంచెం టైం పడుతుంది రావడానికి. జస్ట్ ప్రొటోటైప్ మీద క్లిక్ చేస్తున్నా, చూసారా? సో ఇలా ఉంటాయి. She is really good at designing.
సో మాస్టర్స్ కంప్లీట్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తుంది. దాని తర్వాత షెల్ ఫైన్ డెఫినెట్గా తనకైతే జాబ్ వచ్చేస్తుంది. ఇది హోమ్ స్క్రీన్ వల్ల కనెక్షన్స్ ఎక్కువ ఇస్తూ ఉంటాం కదా హోమ్ స్క్రీన్కి, ఇవన్నీ హోమ్ స్క్రీన్ కనెక్షన్స్ అనమాట. అన్ని స్క్రీన్స్ చేసింది, అన్ని స్క్రీన్స్కి ప్రోటోటైపింగ్ కూడా ఇచ్చింది అనమాట. కానీ చాలా ఇష్టంగా చేసింది, చాలా కష్టపడి చేసింది. ఓకే, ఇప్పుడు ఇది పక్కన పెడితే ఇప్పుడు ప్రోటోటైపింగ్ గురించి మీరు చేసే ప్రాజెక్ట్ని బట్టి మైక్రో ఇంటరాక్షన్స్ మోషన్ ఏమైనా అప్లై చేయాలంటే, మోషన్ అంటే మీరు అనుకునే మోషన్ కాదు, ఇట్స్ అ డిఫరెంట్ మోషన్. సో మోషన్స్ ఏమైనా రావాలి అని అనుకుంటే, అంటే కైండ్ ఆఫ్ మూమెంట్స్ రావాలి మీ అప్లికేషన్స్లో వెబ్సైట్లో అనుకుంటే, పర్సనల్ ప్రాజెక్ట్స్ ఇట్స్ అప్ టు యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్, బట్ మేక్ ష్యూర్ ఇట్ మేక్స్ సెన్స్ అనిపించినవే డిజైన్ చేయండి. టెస్ట్ చేయండి యూజర్స్తో ఆర్ ఫ్రెండ్స్తో టెస్ట్ చేయండి. సో ఈమె ఇప్పుడు ఫైల్ చూసారు కదా, ఆ ఫైల్ చూసిన తర్వాత అందరూ రిమైనింగ్ స్టూడెంట్స్ అమ్మో ఇంత చేసింది ఏంటి, ఇంత కష్టపడింది ఏంటి అని అంటూ ఉంటారు. కానీ తన యూజబిలిటీ స్టడీస్ చేసేటప్పుడు క్లిక్ చేసేటప్పుడు ఎవ్వరూ అంత ఇబ్బంది పడలా, అంటే అంత స్మూత్గా వెళ్ళిపోయింది తన అప్లికేషన్ అనమాట. ఇది చూపించడానికి రీజన్ ఇదే. లేకపోతే ఇంకా రిమైనింగ్ స్టూడెంట్స్ చేసినవి ఉంటాయి, బట్ తిని చేసిన దాంట్లో ఇన్ని స్క్రీన్స్ ఇంత ప్రొటోటైపింగ్ చాలా జాగ్రత్తగా కూర్చొని చేయడం వల్ల తన యూజబిలిటీ స్టడీస్ చేసేటప్పుడు అంటే అందరూ యాక్సెస్ చేసుకోగలిగారు, యూజబుల్గా ఉన్నదన్నమాట. సో మీరు చేసిన పర్సనల్ ప్రాజెక్ట్స్కి మేక్ ష్యూర్ యూజబుల్గా ఉండాలి, ఎవరైనా యూజ్ చేస్తున్నప్పుడు ఇబ్బంది పడకుండా చూసుకునే రెస్పాన్సిబిలిటీ మీది. సో అది డిజైన్ వరకు మాత్రమే ఆగిపోదు, ప్రోటోటైపింగ్లో కూడా ఉంటుంది. అందుకని నేను స్పెసిఫిక్గా వీడియో చేస్తున్నాను అనమాట. ఓకేనా? అండ్ వెబ్సైట్స్లో యానిమేషన్ వరకు వచ్చేటప్పటికి నాకు బాగా నచ్చే యానిమేషన్ ఉన్న అంటే ఇంటరాక్షన్స్ అవన్నీ బాగుండే వెబ్సైట్ ఏంటంటే నగారో. మేబీ ఐ రియలీ డోంట్ నో యూ గైస్ నో అబౌట్ దట్ నగారో ఆర్ నాట్. నగారో. సో క్లిక్ చేయండి నగారో. క్లిక్ చేసిన తర్వాత చూడండి ఒకసారి. ఈ బటన్ యానిమేషన్ అన్నది కామన్ అనమాట. అంటే హోవర్ చేయగానే కొంచెం పెద్దది అవ్వాలి అన్న కాన్సెప్ట్ ఇది కామనే కదా, ఇందులో ఏముంది అని అనుకోవచ్చు. కొంచెం స్క్రోల్ చేస్తే ఇప్పుడు డ్రాగ్ అన్న ఆప్షన్ వచ్చింది చూసారా. ఇప్పుడు నేను డ్రాగ్ చేస్తుంటే అది చిన్నది అవుతుంది కర్సర్తో డ్రాగ్ చేస్తుంటే, నొక్కి పట్టుకుంటే. సో ఇక్కడ డ్రాగ్ చేయమంటుంది ఏంటంటే క్లిక్ చేస్తుంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ యారోస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు కిందకి పైకి కాదు, పక్కకి డ్రాగ్ చేయి నీకు ఇంకొకటి వస్తుంది ఇన్ఫర్మేషన్ అంటున్నారు. సో నేను అలాగే చేస్తున్నాను చూడండి. సో డ్రాగ్ చేశాను, నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది వాళ్ళ కేస్ స్టడీ ఏదైతే ఉందో అది. అండ్ ఇది కూడా నెక్స్ట్ కేస్ స్టడీ సంథింగ్. నేను డ్రాగ్ చేస్తుంటే వస్తుంది రైట్. 4 ఉన్నాయి కాబట్టి అయిపోయినాయి. సో నౌ ఐ హ్యావ్ టు డ్రాగ్ లైక్ దిస్. ఈ వెబ్సైట్ ఒకసారి ట్రై చేసి చూడండి, మీరు ఈజీగా అర్థం చేసుకున్నారా, మీకు నచ్చిందా లేదా అన్నది కూడా టెస్ట్ చేయండి. ఇప్పుడు రీడ్ ద స్టోరీ అని క్లిక్ చేస్తున్నప్పుడు ఇది కూడా సేమ్ బటన్ యానిమేషన్ అనేది ఉన్నది. అంటే హోవర్ చేస్తున్నప్పుడు పెద్దది అవ్వడం. ఓకే, దాని తర్వాత కిందకి చేస్తే ఇక్కడ చూసారు కదా మన కర్సర్తో పాటు మూవ్ అవుతున్నట్టు. అండ్ నేను ఎప్పుడైతే స్క్రోల్ చేస్తున్నానో నాతో పాటు ఇవి మూవ్ అవుతూ ఉంటున్నాయి. మరీ బోరింగ్ వెబ్సైట్ లాగా అయితే ఉండదు ఇది. అలానే ఇన్ఫోసిస్ కూడా కొంచెం బాగానే ఉంటుంది అని అనిపిస్తుంది నాకు. మీకు అలా నచ్చిన వెబ్సైట్స్ యానిమేషన్ చాలా బాగుంటాయి ఒకసారి చెక్ అన్నది ఏమన్నా మీకు తెలిసినవి ఉంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ చెక్ దోస్ వెబ్సైట్స్. అండ్ అలాంటి వెబ్సైట్స్లో మీకు యానిమేషన్స్ ఇది ఎలా చేయాలి అన్న డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. I'll do work on it and I'll do one video for that one. Okay then, thanks for watching. Bye.